ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యేశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతేర్మః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థాన స్థితి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, 6వ స్థాన స్థితి శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ప్రత్యేకించి చంద్రబలం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. వారితో పాటు గురువు యోగిస్తూ ఉన్నారు. అయితే యోగించే గ్రహాల గురించి పక్కన పెడితే జన్మరాశి స్థిత కుజుడు, అలాగే వ్యయస్థాన స్థిత రవి, వ్యయస్థాన స్థిత బుధుడు, ఈ గ్రహాల తాలూకు పీడ చాలా అధికంగా ఉంటుంది. మిగతా గ్రహాలు అంటే యోగించేటువంటి గ్రహాల వల్ల ఏమవుతుంది? ఆర్థిక పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా కొన్ని పరిస్థితులు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇంటర్నల్గా మనసుకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటివి ఏది దొరకదు. తులారాశి వారికి అది ఎక్కువ ఇబ్బంది పడిపోతుంటారు. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అసంతృప్తికరమైనటువంటి జీవన విధానం ఉంటుంది. కుజుడు లగ్నమందు కుజుడు రాశి యందు ఉన్నప్పుడు జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం. గతంలో కూడా ఈ మాట చెప్పుకున్నాం. రాక్షసులు ఎలా పీడిస్తారో అలా పీడిస్తారు. ఏదైనా అసంతృప్తే. మనం ఇది కొనుక్కోవాలి, మనం కొనుక్కోలేకపోతున్నాం ఏంటి, లేదా ఏదైనా కొనుక్కున్నా ఇంతకన్నా మంచిగా కొనుక్కోవచ్చు కదా, లేదా నాకు కావాల్సింది కాదు ఏదో ఇంకోటి ఏదో కొన్నారు, ఇలా ఒక రకమైనటువంటి అసంతృప్తి భావన. వ్యయస్థానమందు రవి, మనం దాచిపెట్టుకున్న డబ్బు వీడికి ఎందుకు ఇవ్వాలి, మనం సంపాదించుకున్నాం కదా, మనం దాచుకున్నాం కదా, వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక బాధ. బంధు రూపేణా ధనాన్ని ఖర్చు పెడతారు, కుటుంబం రూపేణా ధనాన్ని ఖర్చు పెడతారు. మీకంటూ మీరు సొంతంగా చేసుకునేటువంటి ఏది ఉండదు అనేటువంటి భావన మాత్రం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. అది ఒక్కటే ఈ వారంలో కొంత ఇబ్బంది పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తుంది. మనం ఎవరి మీద దీని గురించి అరవాలి? జరుగుతున్న పరిస్థితులన్నిటి మీద అవగాహన ఉంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబం. ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగంలో తీసుకుందాం. ఎప్పుడో మనకి కష్టంలో సహాయం చేసినటువంటి వాడు వచ్చి వాళ్ళు నాకు సహాయం చేయని అడుగుతారు. నిజానికి మీరు సహాయం చేసే పరిస్థితుల్లో లేరు అని వాడికి తెలిసినా కూడా అడుగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? మనం చెయ్యాలనే ఉంటుంది కానీ చెయ్యలేము. ఇది గిల్ట్ భావన కింద ఏర్పడుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణలే ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి మినహాయించి. అటు శారీరకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎక్కడైనా సరే జయించుకుని రాగలుగుతూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక రకమైనటువంటి అసంతృప్తితోటే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. దాన్ని బయటపడడానికై ఎక్కువగా ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి.